శ్రీ గురుభ్యో నమ. శ్రీమాత్రే నమ. 30వ తేదీ మే నెల 2025 శుక్రవారం నాటి దిన ఫలాలు. మేషరాశి వారికి అనుకూలమైనటువంటి చంద్రగ్రహ సంచారము చాలా బాగుంది. అలాగే శుక్ర సంచారం బాగుంది, రాహుగారి సంచారం బాగుంది. ఇంకొక విషయాన్ని కూడా తెలియచెప్పాలి. తృతీయ స్థానంలో గురుచంద్రుల కలయిక కనిపిస్తూ ఉన్నది. అంటే ఇక్కడ చతుర్థాధిపతి నవమాధిపతి కలిసి తృతీయంలో ఉన్నారు. ఇక్కడ మాతృవర్గ రీత్యా బాగుంటుంది, పితృవర్గ రీత్యా బాగుంటుంది. అనేక విధాల కుటుంబములో అసమానతలు తొలగిపోయి నువ్వెక్కువ నేను తక్కువ, నా ఇష్టం నాది నీ ఇష్టం నీది అనే లాంటి మాటలన్నీ తగ్గిపోయి ఒక ఏకీభావన అనేది పెరుగుతుంది. అలాగే గౌరవం పెరుగుతుంది, ప్రతిష్ట పెరుగుతుంది. ఈ రకమైన కలిసిమెలిసి ఉండడం అనే ఒక ఒప్పందం వల్ల ఆత్మసంతృప్తి పెరుగుతోంది. ఇవన్నీ కూడా చాలా బాగున్నాయి, చాలా ఆనందించదగ్గ విషయాలు అని చెప్పి తెలియజేయచ్చు. విలువైన వస్తువుల్ని కొనుగోలు చేస్తారు లేదా బహుమతుల రూపంలో అందుకుంటారు. ఊహించని విధంగా లాభాలు ఉన్నాయి. ఇవన్నీ ఒక ఎత్తు అయితే ఊహించని విధంగా లాభాలు రావడం ఒక ఎత్తు. రాహు గారు అత్యద్భుతమైనటువంటి లాభస్థానంలో ఉన్నారు. ఇది చాలా చాలా చెప్పదగినటువంటి సూచనగా తెలియజేస్తూ ఉన్నాను. అయితే మీరు నవగ్రహ స్తోత్ర పారాయణాలు చెయ్యండి, యోగా చెయ్యండి, గురుగ్రహ స్తోత్రాలు పఠించండి, గురువు ఆలయానికి వెళ్ళండి, గురు శుశ్రూష చెయ్యండి, లేదా మీకు దగ్గరలో ఉన్న ఆలయానికి వెళ్ళండి, ఆలయ సేవ చెయ్యండి, భగవంతుని దర్శనం చేసుకోండి. ఏలినాటి శని జరుగుతూ ఉంది కాబట్టి శనిగారికి ఒక్కసారి తైలాభిషేకం చేయండి. ఈ రకమైన పరిహారాలలో కొన్ని చేసుకున్నా కూడా మీకు చాలా చాలా మనశ్శాంతి ఉంటుంది అని చెప్పి తెలియజేస్తున్నాను. అన్ని విషయాలలోనూ ఓర్పు కలిగి ఉండండి. ఇది చాలా చెప్పదగినటువంటి సూచన. ఈ గ్రహస్థితులన్నీ వ్యతిరేకంగా కనిపిస్తున్నప్పుడు ఒక చంద్రగ్రహ ప్రభావం వల్ల, ఒక రాహుగారి ప్రభావం వల్ల అత్యద్భుతంగా ఉంటుంది అని చెప్పడానికి రాదు. కొన్ని విషయాలు చాలా చాలా బాగుంటాయి. మరి మిగతా అన్ని విషయాలలో మనశ్శాంతి కావాలి కదా. ఆ మనశ్శాంతి కోసం ఇప్పుడు చెప్పిన పరిహారాలలో కొన్నిటినైనా చెయ్యండి, మనశ్శాంతిగా ఉంటారు అని చెప్పి మరొకసారి తెలియజేస్తూ ఉన్నాను. ఇష్టదేవతారాధన చేయడం ద్వారా కూడా చాలా చాలా తృప్తి కలుగుతుంది. అనేక విధాలుగా శుభాశుభ మిశ్రమంగా ఉన్నప్పుడు ఏ ఫలితాలు ఆ ఫలితాలే వస్తూ ఉంటాయి. కాబట్టి మనము మనస్సుని ధైర్యంగా పెట్టుకోవాలి. ఇది చెప్పదగినటువంటి సూచనగా తెలియజేస్తూ ఉన్నాను. శుభం. వృషభ రాశి వారికి చాలా చాలా అదృష్టం వెన్నాడుతోందా అంటే అదృష్టం వెన్నాడుతోందా అన్నట్టుగా ఉంది. అతి ముఖ్యమైన పనులన్నీ అయిపోతాయి. కార్యాలు ఏవి చేపట్టినా సిద్ధిస్తాయి. మాట బాగుంటుంది, సంపదలు బాగున్నాయి, స్థిరచిరాస్తుల వృద్ధి బాగుంది, అన్నదమ్ముల సహాయ సహకారాలు బాగున్నాయి, మాతృవర్గ రీత్యా బాగుంది, పితృవర్గ రీత్యా బాగుంది, అనుకోని విధంగా లాభాల రీత్యా బాగుంది, వ్యక్తిత్వం బాగుంది, మంచిగా ఇనుమడిస్తోంది వ్యక్తిత్వము. ఇన్ని రకాల లాభాలు వనగోరుతూ ఉన్నప్పుడు ఇక నెగిటివ్ పాయింట్స్ గురించి మనం ఆలోచించిన అవసరం లేదు. ఏదైనా 1-2 అంశాలలో వ్యతిరేకతలు కనిపిస్తున్నా మీరు అవలీలగా వాటిని దాటగలుగుతారు అని చెప్పి తెలియజేస్తూ ఇష్టదేవతారాధన చెయ్యండి, మరింతగా బాగుంటుంది. శుభం. మిథున రాశి వారికి అదృష్టవంతమైన కాలం కొనసాగుతూ ఉన్న కారణం చేత వీరికి ఏ బలాలు ఎలా ఉన్నా కూడా సంబంధం లేదు, దేని వల్ల లేదు. అనుకూలమైనటువంటి గురుగ్రహ సంచారము రాశిలో జరుగుతూ ఉన్నప్పుడు అనుకూలమైన ఫలితాలే అన్నింట్లలోనూ కల్పిస్తాయి. ఇప్పటి వరకు మీకు కుటుంబం బాగుండకపోవచ్చు, అన్నదమ్ముల సహాయ సహకారాలు బాగుండకపోవచ్చు, మాతృవర్గ రీత్యా బాగుండకపోవచ్చు, సంతాన రీత్యా బాగుండకపోవచ్చు, భార్యాభర్తల మధ్య అనుకూలత లేకపోవచ్చు, రుణాల భారం ఎక్కువ అవ్వచ్చు, ఉద్యోగరీత్యా సంతృప్తి లేకపోవచ్చు, ఏదైనా జరగనివ్వండి. కానీ ఇప్పుడు అన్ని అంశాలలోనూ మీకు కాస్త మంచి శుభకరమైన ఫలితాలు ప్రారంభమైపోయాయి. కుటుంబం బాగుంటుంది, మీ మాట తీరు బాగుంటుంది, అన్నదమ్ముల సహాయ సహకారాలు బాగుంటాయి, మాతృవర్గ రీత్యా బాగుంటుంది, సంతాన రీత్యా బాగుంటుంది, రుణాల రీత్యా బాగుంటుంది, భార్యాభర్తల అన్యోన్యత బాగుంటుంది, వివాహం కాని వారికి వివాహం కుదురుతుంది. అలాగే పబ్లిక్ రిలేషన్స్ బాగుంటాయి. ఏదైనా వ్యాపారాలలో పెట్టుబడులు పెట్టడానికి అనుకూలంగా ఉంటుంది. ఉద్యోగం రాని వారికి ఉద్యోగం వస్తుంది, ఉద్యోగం వచ్చిన వారికి ఉన్నత స్థితి వస్తుంది. ఇక ఏమి కావాలండి? ఇన్ని రకాల మంచులు జరుగుతూ ఉంటే, ఇంత సంతృప్తికర జీవితం ఉంది అంటే అది గురువుగారి అనుగ్రహమే అని చెప్పి మనం తెలియచెప్పుకోవాలి. ఇష్టదేవతారాధన చేయండి, మరింత అనుకూలంగా ఉంటుంది.
శుభం. కర్కాటక రాశి వారికి లాభస్థానంలో ఉన్నటువంటి గ్రహాల విశేషత్వం చేత ఊహించని విధంగా లాభాలున్నాయి. అలాగే బుధాదిత్య యోగము కూడా ఇక్కడ చాలా చాలా బాగా పనిచేస్తోంది అని చెప్పొచ్చు. విలువైన ఆభరణాలు కొంటారు, విలువైనటువంటి వస్తువులు కొనుగోలు చేస్తారు. ఇది కూడా చాలా చాలా అదృష్టవంతమైనటువంటి విషయము. పిత్రార్జితాలు బాగున్నాయి అని చెప్పి తెలియచెప్పడం జరుగుతుంది. ఈ విధంగా అనుకూలతలు సిద్ధిస్తూ ఉన్నప్పుడు ఒకంత ఆనందం ఉంటుంది. గురువు గారి యొక్క వ్యయస్థాన ప్రయాణము తన రాశిలోకి ఉచ్చలోకి వస్తూ ఉన్న కారణం చేత రాబోతూ ఉన్నారు కాబట్టి ఇప్పుడు అద్భుతమైనటువంటి బీజాలు పడతాయి. ఇది కూడా చాలా చాలా అద్భుతమైన విషయం. కర్కాటక రాశి వారికి ఏ గ్రహ స్థితులు బాగున్నా ఏవి బాలేకపోయినా తన ఉచ్చ రాశిలోకి రాబోతూ ఉన్నటువంటి గురువు గారు ఇవ్వబోయే అద్భుతాలు మామూలుగా ఉండవు, చాలా చాలా బాగుంటాయి. మామూలుగా రాశిలోకి రావడం వేరు, ఆ రాశి గురువు గారికి ఉచ్చరాశి అవడం వేరు. అంటే ఉచ్చరాశిలోకి రాబోతున్నటువంటి గురువు గారు నిజంగా మిమ్మల్ని పూర్తి ఉచ్చ స్థితిలో ఉంచుతారు, ఉన్నత స్థితిలో ఉంచుతారు. ఇవన్నీ కూడా బీజాలు ఇప్పుడు పడేటటువంటి కాలం అన్నమాట. ఇంకొక 4 నెలల కాలంలోనే గురువు గారి యొక్క స్థితి రాశిలోకి రాబోతోంది. ఇది అత్యద్భుతమైనటువంటి విషయం. కాబట్టి ఎవరు కూడా అధైర్యపడనవసరం లేదు. అన్ని విధాలుగాను మంచి ఆనందం కలిగించేటటువంటి కాలంగా తెలియజెప్తున్నాను. అలాగే అనుకూలమైన కాలంగా తెలియజెప్తున్నాను. అష్టమ స్థానం నుంచి శని గారి యొక్క సంచారం వెళ్ళిపోయి నవమ స్థానంలో సంచరిస్తూ ఉన్న వేళ శని గారు ఇచ్చేటటువంటి అత్యద్భుత ఫలితం కూడా ఒకటి ఉంది. ఇంకా మనకి ఇవ్వవలసి ఉంది. ఈసరికే ఎవరికన్నా అత్యద్భుతమైన ఫలితాలు వచ్చినట్టయితే అది శని గారి యొక్క అనుగ్రహమే అని భావించండి. ఇంకా ఎవరికి రాకపోయినట్లయితే ఖచ్చితంగా శని గారు ఇస్తారు అనేటటువంటి ఆశతో ఉండండి. మన కృషి మనం చేస్తూ ఉండాలి, మన దైవారాధన మనం చేస్తూ ఉండాలి. అలాగే నవగ్రహ స్తోత్రాలు కూడా పఠించండి, మరింత అనుకూలంగా ఉంటుంది. ఎన్నో రకాల అనుకూలతలు వస్తున్నాయి, ఒకటి కాదు అనేక విధాలా వస్తున్నాయి. ఇప్పుడు ప్రస్తుతానికి రాకపోవచ్చు, కానీ వచ్చేటటువంటి కాలమే ముందరున్నది అని చెప్పి తెలియజేస్తూ, కుటుంబ రీత్యా కానీ, అన్నదమ్ముల రీత్యా కానీ, మాతృవర్గ రీత్యా కానీ మీరు ఏ అంశాన్నైనా తీసుకోండి, అన్ని విధాల అద్భుతం కలగబోయేటటువంటి పరిస్థితులు రాబోతున్నాయి అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. శుభం. సింహరాశి వారికి చాలా మంచి కాలం అని చెప్పాలి. గురువు గారి యొక్క ప్రభావము అన్ని విధాలా కూడా ప్రభావితం చేస్తుంది. మీకు ఉద్యోగ జీవితం బాగుంటుంది, వ్యాపారాలు బాగుంటాయి, భార్యాభర్తల మధ్య అనుకూలతలు బాగుంటాయి. అలాగే మృష్టాన్న భోజనాలు ఉంటాయి, విందు వినోద కాలక్షేపాలు ఉంటాయి, ఊహించని విధంగా ధనలాభాలు ఉంటాయి, కుటుంబం బాగుంటుంది, ఆర్థికాభివృద్ధి కలుగుతోంది, అన్ని విధాలుగానూ బాగుంటుంది. అయితే మరి ఏ గ్రహం ఇచ్చే ఫలితం ఆ గ్రహం ఇస్తుంది కదా. సప్తమంలో రాహు ఉన్నారు, రాశిలో కేతు ఉన్నారు కదా అనేటటువంటి ఆలోచన చాలా మందికి రావచ్చు. ఏ ఫలితం ఆ ఫలితమే అయినప్పటికీ ఏదైనా ఒక బాధ కలిగినప్పుడు దాన్ని తట్టుకోగలిగేటటువంటి ఆత్మస్థైర్యము, శారీరక పరమైన దృఢత్వము ఎంత ముఖ్యమో ఇక్కడ కూడా గురువు గారి యొక్క బలము అంత ముఖ్యంగా పనిచేస్తూ ఉంటుంది. అంటే మీకు ఏదైనా అననుకూలత రానివ్వండి, గురువు గారి యొక్క అనుగ్రహం చేత వాటిని మీరు దాటి వేసుకోగలుగుతారు. ఇవన్నీ చెప్పదగినటువంటి సూచనలే. అలాగే అష్టమ శని ప్రభావం కూడా కొంత ఇబ్బంది పెడుతుంది. అయితే దానిని కూడా మీరు తట్టుకోగలిగేటటువంటి మానసిక ధైర్యము, కృషి, ఉత్సాహము ఇవన్నీ కూడా ఉంటూ ఉన్న కారణం చేత మీకు ఈ పనులు ఏవీ కూడా అననుకూల ఫలితాలు అని చెప్పి బాధించవు. ఇదే గురువు గారి యొక్క అనుగ్రహం అని చెప్పి తెలియచెప్పడం జరుగుతోంది. అయితే దుర్గ పూజ చెయ్యండి, విఘ్నేశ్వర నామాలని స్తుతించండి, నవగ్రహాల యొక్క స్తోత్ర పారాయణలు చేయండి, అద్భుతమైన ఫలితాలు ఉంటాయి. ఉద్యోగ జీవితంలో ఖచ్చితంగా ఉన్నతమైన స్థితి ఉంటుంది. బుధాదిత్య యోగం చేత గాని, రవి గారి యొక్క, చంద్రుని యొక్క స్థితుల వల్ల గాని చాలా చాలా అద్భుతమైన యోగాలు ఉన్నాయి అని చెప్పి తెలియజేస్తూ శుభం. కన్యారాశి వారికి ఎన్నో విధాలుగా కృషి చెయ్యవలసినటువంటి కాలము. కృషితో నాస్తి దుర్భిక్షం అన్న సామెతని గుర్తు చేసుకుంటూ ఏ పనినైనా కృషి చేసుకుంటూ వెళ్ళండి.
అది పోరాటమే అవ్వచ్చు, ప్రయత్నమే అవ్వచ్చు, కృషే అవ్వచ్చు, ఏదైనా మనం ఏ పేరైనా పెట్టుకొనివ్వండి. ఈ రకమైనటువంటి ప్రయత్న విశేషం చేత చాలా వరకు మీకు మనశ్శాంతి వస్తుంది అని చెప్పి తెలియజేస్తున్నాను. అయితే అనుకూలమైనటువంటి రాహుగ్రహ ప్రభావం చాలా చాలా బాగుంది. అనుకోని విధంగా అదృష్టాన్ని తెచ్చిస్తోంది. ముఖ్యంగా ధనబలం పెరుగుతోంది. ఇది చెప్పదగినటువంటి సూచన. మిత్రులు బాగా చేరువవుతున్నారు. శత్రువుల సంఖ్య తగ్గిపోయి మీరంటే ఏమిటి అనేది గుర్తించి శత్రువులు కూడా మిత్రులయ్యి మిమ్మల్ని అభినందిస్తూ ఉంటారు. ఇది కొంచెం మీ మానసికమైన ఆనందానికి దారితీస్తుంది. అలాగే ఉద్యోగ జీవితంలో గాని కొంచెం తృప్తి ఉంటుంది. పై అధికారుల యొక్క మందలింపులు తగ్గి మన్ననలు ఉంటాయి. నవమ స్థానంలోని బుధ ఆదిత్య యోగం వల్ల ఒకంత మనశ్శాంతి ఉంటుంది. ప్రత్యేకంగా మంచి జరుగుతోందని కాదు, ఒక ఈ విధంగా మనశ్శాంతి ఉంటుంది. మీరు చేసే పనులలో తృప్తి కలుగుతూ ఉంటుంది. ఇది చెప్పదగినటువంటి సూచన. అలాగే ఖర్చులు ఎక్కువగా ఉండబోతున్నాయి, తగ్గించుకోవడానికి ప్రయత్నం చేయండి. ఇక నవగ్రహ స్తోత్రాలు పారాయణ చేసుకోవడము, ఊహించని విధంగా లాభాలు వస్తున్న కారణం చేత కుజగ్రహానికి కృతజ్ఞతలు చెప్పుకోవడము తెలియజేయవలసిందిగా సూచన చేస్తూ ఉన్నాను. శుభం. తులారాశి. తులారాశి వారికి చాలా చాలా అద్భుతమైన ఫలితాలు ఉంటున్నాయి. మామూలు ఫలితాలు కాదు ఇవి, చాలా అద్భుతమైన ఫలితాలు. ఇటుపక్క శనిగారి బలం ఉంది, అటుపక్క గురువుగారి బలం ఉంది, ఇంకొక పక్క కేతువు గారి బలం ఉంది. అసలు 3 పెద్ద గ్రహాల బలాలు ఉన్నాయి అంటే మీరు ఆలోచించనవసరం లేదు. అన్ని పనులు అవుతాయి. జీవితాశయం నెరవేరుతుంది. భగవంతుని యొక్క ఆశీస్సులు ఉంటాయి. సన్మాన సత్కారాలు అందుకుంటారు. ధనానికి లోటు లేకుండా ఉంటుంది. అన్నదమ్ముల సహాయ సహకారాలు ఉంటాయి. సంతానం పట్ల కూడా మీరు సంతృప్తిగా ఉంటారు. ఊహించని విధంగా విజయావకాశాలు వస్తాయి. మీరు ఎప్పుడో మొదలు పెట్టిన పనులన్నీ ఇప్పుడు విజయాల దిశగా వెళ్తాయి. ఇన్ని రకాలుగా బాగుంది. ఇది చెప్పదగినటువంటి సూచన. అలాగే వివాహాది శుభకార్యాల విషయంలో మీరు ప్రారంభించండి, ఆ పనులన్నీ శుభకరంగా ముగుస్తాయి. ఇది చెప్పదగినటువంటి సూచనగా తెలియజేస్తూ ఉన్నాను. అనుకూలమైనటువంటి గురుగ్రహ ప్రభావమే కానీ, శనిగారి ప్రభావమే కానీ, కేతు ప్రభావమే కానీ మిమ్మల్ని ఉత్తమోత్తమైన స్థితిలో ఉంచుతోంది అని చెప్పడంలో ఎటువంటి సందేహము లేదు. లలితా సహస్రనామ పారాయణ చేసుకోవడం ద్వారా మరింతగా మనశ్శాంతి ఉంటుంది, మరింతగా అభివృద్ధి కనిపిస్తుంది. శుభం. వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారికి ఓర్పు కలిగి ఉండవలసినటువంటి కాలమే కనిపిస్తూ ఉన్నది. మరి వీరికి రాహు బలం లేదు, శనిగారి బలం లేదు, కేతు బలం లేదు, అలాగే గురు బలము కూడా లేదు. 4 ప్రధాన గ్రహాల బలాలు లేకపోయేటప్పటికీ మనశ్శాంతి అనేది కొంచెం తగ్గుతుంది. ఈ మనశ్శాంతి కోసం దుర్గ పూజ చెయ్యండి, గురుగ్రహ స్తోత్రాలు పఠించండి, అలాగే శనిగారికి ఒకసారి తైలాభిషేకం చెయ్యండి. విఘ్నేశ్వర పూజ ప్రతిరోజు పూజలో కంపల్సరిగా చెయ్యండి. పూజ ప్రారంభంలోనే మనము విఘ్నేశ్వరుణ్ణి పూజ చేస్తాము. అలాంటి విఘ్నేశ్వరుడి పూజ చేయడం ద్వారా కేతువు ఇచ్చేటటువంటి బాధలన్నీ కూడా సమసిపోతాయి అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. ఓర్పు కలిగి ఉండడమే పరమావధిగా భావించండి. నవగ్రహ స్తోత్ర పారాయణాలు చేసుకోండి. ఇప్పుడు చెప్పినటువంటి పరిహారాలలో ఏ కొన్ని చేసుకున్నా కూడా మీకు మనశ్శాంతి పెరుగుతుంది. శుభం. ధనస్సు రాశి. ధనస్సు రాశి వారికి అనేక రకాలుగా అదృష్టం, అన్ని రకాలుగాను అదృష్టం వరించింది. పరిపూర్ణమైనటువంటి గురుగ్రహ ప్రభావం మీ మీద ఉండడం కారణం చేత ధనము లోటు లేకుండా వస్తుంది. సన్మాన సత్కారాలు అందుతున్నాయి. మీ మాట తీరు బాగుంది, మీ మాటకి విలువ పెరుగుతోంది. కుటుంబం బాగుంటుంది, సంతానం బాగుంటారు, అలాగే ఊహించని విధంగా లాభాలు ఇస్తారు. అన్నదమ్ముల సహాయ సహకారాలు ఉంటాయి. మాతృవర్గ రీత్యా బాగుంది. అలాగే విజయోత్సవ వేడుకలు చేసుకుంటారు. ఏ పనికైనా గాని విజయం అంతగా సిద్ధిస్తోంది. షష్ఠ స్థానంలో రవి బుధుల యొక్క కలయిక జరుగుతూ 2 గ్రహాల యొక్క స్థితి షష్ఠ స్థానంలో ఉన్నది అంటే అది మామూలు విషయం కాదు. అన్ని రకాలుగాను ఇప్పటి వరకు దుఃఖమున్నా పోయింది, ఇప్పటి వరకు కలహాలున్నా పోయాయి, ఇప్పటి వరకు పీడలున్నా పోయాయి. మనశ్శాంతి పెరిగింది, ఆర్థిక అభివృద్ధి పెరిగింది, అలాగే విజయావకాశాలు పెరిగాయి. ఇవన్నీ కూడా చాలా చెప్పదగినటువంటి సూచనలు. కొనుగోలు అమ్మకాలు, ఏదైనా వస్తువులు కానీ, భూమి కానీ, ఇళ్ళు కానీ, స్థిరచరాస్తులు కానీ, కొనుగోలు అమ్మకాళ్ళు అన్నీ బాగున్నాయి. మనశ్శాంతితో ఉన్నారు అని చెప్పచ్చు. అలాగే పితృవర్గ రీత్యా ఏదైనా అననుకూల పరిస్థితి ఉన్నా చక్కగా ఆదిత్య హృదయ పారాయణ చెయ్యండి.
అనేక విధాలా మీకు మనశ్శాంతి పెరుగుతుంది, మానసికమైన దృఢత్వం లభిస్తుంది అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. శుభం. మకర రాశి వారికి ఎన్నో విధాలుగా ఓర్పు కలిగి ఉండవలసినటువంటి పరిస్థితి. భార్యాభర్తల అనుకూలత రీత్యా ఓర్పు కలిగి ఉండాలి. ఇంకా పూర్తిగా అననుకూల పరిస్థితులే ఉన్నాయి తప్ప అనుకూల పరిస్థితులు రాబోవడం లేదు. అలాగే ఏదైనా అనారోగ్యం సూచన కనిపిస్తూ ఉంది, ఆరోగ్య నిమిత్తం ఔషధ సేవ చెయ్యండి. మానసికంగా దృఢంగా ఉంటారు, శారీరకంగా దృఢంగా ఉంటారు, స్నేహితుల యొక్క సహాయ సహకారాలు అందుకుంటారు, మంచి నిర్ణయాలు తీసుకుంటారు, సాహసోపేతంగా ఉంటుంది జీవితం. మిగతా అన్ని విషయాలలోనూ కూడా ఓర్పుగానే ఉండాల్సిన పరిస్థితి ఉంది అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. ఓర్పు కలిగి ఉండండి. నవగ్రహ స్తోత్ర పారాయణాలు చెయ్యండి, శివారాధన చెయ్యండి. శివునికి ఎంత భక్తి ప్రపత్తులతో మీరు పూజ చేసుకుంటారో అంతగా మిమ్మల్ని భగవంతుడు అనుగ్రహిస్తాడు అని కూడా తెలియజేస్తూ ఉన్నాను. శుభం. కుంభరాశి వారికి చాలా చాలా అద్భుతమైన కాలం అనే చెప్పాలి. మాతృవర్గ రీత్యా బాగుంది, కుటుంబ రీత్యా బాగుంది, అన్నదమ్ముల సహాయ సహకారాల రీత్యా బాగుంది, పితృవర్గ రీత్యా బాగుంది, స్నేహితుల రీత్యా బాగుంది, ధనము చాలా చాలా అనుకూలత రీత్యా బాగుంది, మాట తీరు బాగుంది, వివాహాది శుభకార్యాలు కూడా దాదాపుగా కుదరడానికి వస్తున్నాయి, అంత దగ్గరగా వస్తున్నాయి అని చెప్పి తెలియచెప్పడం జరుగుతోంది. రుణాల రీత్యా బాగుంది. ఎన్నో విధాలుగా మానసికమైన సంతృప్తి కలుగుతుంది. సంతానం చక్కగా అభివృద్ధిలోకి వస్తారు. సంతానం లేని వారికి సంతానం కావాలి అన్నా కూడా శుభవార్తలు వింటారు. భగవంతుని యొక్క పరిపూర్ణ అనుగ్రహం ఉన్నది. సన్మాన సత్కారాలకి అర్హులవుతారు, మంత్ర సాధనకి అర్హులవుతారు, మంత్రాన్ని తీసుకోవడానికి కూడా చక్కటి ఉపాసన మార్గంలో ఉండడానికి కూడా మీకు అనుకూలతలు సిద్ధిస్తున్నాయి. మంచి గురువు దొరుకుతారు. చాలా విశేషమైనటువంటి ఫలితం ఇది. ఇన్ని రకాలైనటువంటి మంచి పెట్టుకొని ఏలినాటి శని జరుగుతూ ఉన్నప్పటికీ, రాశిలో రాహువు ఉన్నప్పటికీ, సప్తమంలో కేతు ఉన్నప్పటికీ అనుకూల ఫలితాలు పొందుతున్నారు అంటే గురువు గారి యొక్క ప్రభావం ఎంత మీ మీద అదృష్టాన్ని చూపిస్తోందో ఇక్కడ మనం అర్థం చేసుకోవాలి. గురువుకి కృతజ్ఞతాపూర్వక నమస్కారాలు తెలియజేయండి, గురుగ్రహ స్తోత్రాలు పఠించండి, అలాగే హనుమాన్ చాలీసా పఠించండి, మరింత మేలు కలుగుతుంది. దుర్గా ఆరాధన చెయ్యండి, మరింత మనశ్శాంతి ఉంటుంది. జాగ్రత్తల అంశంలో మటుకు ఖచ్చితంగా కొన్ని జాగ్రత్తలు తీసుకోండి. రాశిలో ఉన్నటువంటి రాహువు, సప్తమంలో ఉన్నటువంటి కేతువు మీకు అశాంతిని కలిగిస్తారు. దాన్ని జయించడానికి ప్రయత్నం చెయ్యండి, యోగా చెయ్యండి, చక్కటి అనుకూల ఫలితాలు ఉన్నాయి. శుభం. మీనరాశి వారికి కొంచెం ఓర్పుతో ఉండి వీరు అన్ని పనులు చేసుకోగలిగేటటువంటి చాకచక్యం వచ్చేస్తుంది. ఓర్పుతో ఉండడమే వీరి యొక్క ప్రథమ కర్తవ్యంగా గుర్తు చేస్తూ ఉన్నాను. అన్ని పనులకి కూడా శ్రీకారం చుట్టండి. ఏదైనా కుటుంబ పరంగా కానీ, అన్నదమ్ముల వైపు కానీ, అలాగే మాతృవర్గ రీత్యా కానీ, సంతాన రీత్యా కానీ, గృహము రీత్యా కానీ, లేదా ఏదైనా స్థిర చరాస్తుల కొనుగోలు రీత్యా కానీ, వివాహాది శుభకార్యాల రీత్యా కానీ, ఇక ఇతరత్ర ఏమైనా గృహంలో జరగవలసిన శుభకార్యాల రీత్యా కానీ మీరు శ్రీకారం చుట్టండి. మీ పనులన్నీ అయిపోతాయి. మీరు చేస్తారా, మీ తరఫున మీ బంధువులు చేస్తున్నారా, లేదా మీకు ఇంకా ముఖ్యమైన కావాల్సిన వారే చేస్తున్నారా, అవన్నీ ఎవరి వల్ల జరుగుతాయి పనులు అనేది అబ్జర్వ్ చేసుకుంటూ ఉండండి. మీరు చేపట్టిన ప్రతి కార్యక్రమంలోనూ విజయం ఉంటుంది. మీరు కష్టపడి విజయాన్ని తెస్తున్నారా అంటే అది కాదు. మీరు ప్రయత్నం చేస్తూ ఉన్నటువంటి ఆ ప్రారంభ వేళ విశేషం చేత పనులన్నీ అయిపోతాయి. ఇది చాలా చాలా చెప్పదగినటువంటి సూచనగా తెలియజేస్తున్నాను. ధైర్య సాహసోపేతమైనటువంటి నిర్ణయం తీసుకోండి. మీ వాక్కు బాగుంటుంది, మీ మాట తీరు బాగుంది, అన్నదమ్ముల సహాయ సహకారాలు బాగున్నాయి, మానసికమైనటువంటి దృఢత్వం చాలా చాలా బాగుంది, ఏదైనా ఒక ప్లానింగ్ చేసేటటువంటి విధానం బాగుంది, ఒక నిర్ణయం చేసేటటువంటి విధానం బాగుంటుంది. ఇవన్నీ కూడా మీకు చాలా మంచి అనుకూల పరిస్థితులు అని చెప్పచ్చు. మరి ఏలినాటి శని జరుగుతూ ఉన్నది, గురువు గారి యొక్క అనుకూలత లేదు, రాహు గారి యొక్క అనుకూలత లేదు. ఎవరి అనుకూలతలు లేకపోయినా షష్ఠ స్థానంలో ఉన్నటువంటి కేతువు యొక్క సంచారం అద్భుతంగా ఉంది, తృతీయ స్థానంలో ఉన్నటువంటి రవి బుధుల సంచారం చాలా అద్భుతంగా ఉంది. ఇంకొక విషయాన్ని కూడా తెలియజేయాలి. చతుర్థ స్థానంలో గురుచంద్రుల యొక్క కలయిక జరుగుతోంది. అంటే రాస్యాధిపతి పంచమాధిపతి కలయిక
చతుర్థంలో జరుగుతోంది. గోచార రీత్యా ఈ 4వ స్థానంలో ఈ గురుచంద్రులు అంత అనుకూలమైన ఫలితాలు ఇవ్వకపోవచ్చు, కానీ వారి ఇద్దరి కలయిక అనేది చాలా చాలా అద్భుతంగా ఉంది. దీనివల్ల విశేషమైనటువంటి ఫలితాలు ఉంటాయి అని చెప్పి తెలియజేస్తూ, శని గారికి తైలాభిషేకం చేయించండి, శివారాధన చేయండి, అద్భుతమైన ఫలితాలు పొందుతారు. శుభం. సర్వే జనా సుఖినో భవంతు.